హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఈజీగా క్విక్గా చేసుకునే ఎగ్ తవా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. లంచ్ బాక్స్కైనా లేక రైస్ ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడైనా ఈజీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఆయిల్లో వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకును వేసుకుని ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలని సన్నగా తరిగి ఇందులోకి వేసుకోవాలి. ఇలా టొమాటో ముక్కల్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ టొమాటో ముక్కలన్నీ మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా టొమాటో ముక్కలన్నీ బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ పొడులన్నీ మాడిపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోండి. దీనివల్ల ఈ మసాలా పొడులన్నీ మాడిపోకుండా ఉంటాయి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 3 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. సో ఇలా గుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత ఇమీడియట్గా గెరెటతో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ గుడ్లు ఫ్రై అవ్వడానికి సుమారుగా ఒక 4-5 నిమిషాల పాటు టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా 4-5 నిమిషాలకి ఇలా కాస్త పొడిగా అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. సో ఇలా రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సుమారుగా ఒక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనం వేసిన మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. సో ఇలా 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు సైడ్కి ఒక ఆమ్లెట్ వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్కైనా లేక ఎప్పుడైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ ఎగ్ తవా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.